నమస్తే, వెల్కమ్ రిపోర్టర్ టైమ్స్. నేను మీ వరుణ్. సో నిత్యం రాష్ట్రంలో ఎలాంటి హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయో, అదేవిధంగా ఫస్ట్ లిస్ట్ ని వదిలిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గందరగోళాలు జరుగుతున్నాయో, అపోజిషన్ లో ఉన్న పార్టీలు కూడా ఎలాంటి ఎత్తులకు పై ఎత్తులు చేస్తున్నాయో నిత్యం మన ప్రోగ్రామ్ లో చూస్తున్నాను. సో ఈ రోజు మా జిల్లా వర్గ ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళ జిల్లాలో జరిగిన హాట్ హిట్ టాపిక్స్ ని చర్చించడానికి. మొదటిగా చూసుకుందాం. మనం మొదటిగా నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో దాదాపు సిట్టింగ్లకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో అందరూ కూడా ఆనందంగా ఉన్నా కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం కొంచెం దిగ్గగున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తనకు బదులుగా తమ కుమారులకు సీట్లు ఇవ్వాలని అయితే వారు ఎక్కువగా అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే గోవర్ధన్, అదేవిధంగా పోచారం శ్రీనివాస్, వీళ్ళిద్దరూ కూడా తనకు కేటాయించినారని కొంచెం సంతృప్తి వ్యక్తం చేస్తున్నా కానీ తమ కుమారులకి తన పిల్లలకి సీట్లు ఇవ్వాలని వారైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయిస్తున్నట్లు కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే మొత్తం పూర్తిగా తనకు మరోసారి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో ఇటు 151 మందిలో పూర్తిగా సంబరాలు చేసుకుంటారు. కానీ నిజామాబాద్ జిల్లా చెందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మొత్తం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం తమకు టికెట్ కూడా తమ వారసులకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటాము, వారికి టికెట్ ఇస్తే ఇవ్వాలని చెప్పి కూడా ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మొన్న ఇచ్చినట్టు 150 మంది జాబితాలో తమ వారసులకు బదులు తమకు టికెట్ కేటాయిస్తున్నట్లు కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ సంబంధించిన గోవర్ధన్ గత కొన్నాళ్ళుగా తెలంగాణ రాకముందు తెలంగాణ తరగతిగా రాజకీయ అనుభవం ఉంది. అనేక సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే గతంలో కూడా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చెప్పి సీఎం కు విన్నవించుకున్నప్పటికీ అక్కడ గత ఎన్నికల్లో కూడా అతని కుమారుడు రెడ్డికి గోవర్ధన్ బాజిరెడ్డి జగన్ కు టికెట్ ఇవ్వలేదు. అయితే మళ్ళా రానున్న ఎన్నికల్లో తమ కుమారుడు టికెట్ ఇప్పించేందుకు బాజిరెడ్డి గోవర్ధన్ అనేక ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ కు ఎన్నోసార్లు విన్నవించారు. కాస్త ఏది బారైపోయింది, తమ కుమారుడికి టికెట్ ఇవ్వాలి, తమ ఏకైక లక్ష్యం తమ కుమారుడు అయినటువంటి జగన్ కు ఎమ్మెల్యే చూడటమే తమ కోరిక అని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం ఉంది. అయితే మొన్న ప్రకటించిన ఎమ్మెల్యే జాబితాలో కుమారుడికి బదులు బాజిరెడ్డి గోవర్ధన్ కు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బాజిరెడ్డి గోవర్ధన్ కాస్త అతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. అయితే లోలో కొద్దిగా మదన పడుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఇటు కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి బాన్సువాడ నియోజకవర్గంలో పోతేనటువంటి అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. అయితే స్పీకర్ గా గతంలో మంత్రిగాతో పాటు స్పీకర్ గా ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి స్పీకర్ చేస్తున్నారు. అయితే తనకు ఇద్దరు కుమారులు పోచారం రెడ్డి అలాగే పోచారం సురేందర్ రెడ్డి ఇద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే గతంలో కూడా అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తమ కుమారులకు ఎవరికో ఒకరు టికెట్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా అతనికి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మొండి దక్కింది. మరోసారి మొన్న ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా తమ కుమారులు ఎవరికి ఇద్దరికి టికెట్ ఇవ్వాలని చెప్పి అనేక సార్లు సీఎం కేసీఆర్ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి విన్నవించిన పరిస్థితి ఉంది. అయితే ఇటు గోవర్ధన్తో పాటు పోచారం శ్రీరెడ్డి మాటను కూడా పక్కన పెట్టినటువంటి గులాబీ మరోసారి పోచారం శ్రీరెడ్డికి టికెట్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కూడా పోచారం శ్రీరెడ్డి కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తే కొంత అసంతృప్తి, తనకు టికెట్ వచ్చిన ఆ సంతోషంతో పాటు తన కుమారులకు ఎవరికో ఇవ్వాలన్న కొద్దిగా అసంతృప్తి మాత్రం ఉందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన గత కొన్నాళ్ళుగా సీఎం కేసీఆర్ కూడా ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఇటు బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వాళ్ళ కుమారులకు ఎవరికి టికెట్ ఇస్తే మాత్రం పూర్తిగా అక్కడ పార్టీ ఇబ్బందుల్లో పడే పరిస్థితి, అక్కడ ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి అని చెప్పి సర్వేలు తెలియడం. ఈసారి కూడా బయట బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు అటు పోచారం రెడ్డికి టికెట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే చూసినట్టయితే తమకు టికెట్ కుమారులకు ఇస్తే తాము గెలిపించుకుంటాము, అదే తమ కోరిక. పోచారం శ్రీరెడ్డి కూడా ఏది బారైంది, అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే ఇద్దరిలో ఎవరికో ఒకటి టికెట్ ఇస్తే మాత్రం తమకి ఎవరిని ఒకటి ఎమ్మెల్యేగా చూసుకునే భాగ్యం కలుగుతుందని చెప్పి కూడా ఇటు పోచారం శ్రీరెడ్డి చెప్తున్న పరిస్థితి. కానీ ఇటు సీఎం కేసీఆర్ మాత్రం ఇద్దరి మాటలు పక్కన పెట్టి ఏమైనా వాళ్ళకి టికెట్ ఇస్తున్నట్టు కూడా నిర్ణయం తీసుకోవడంతో మాత్రం వీరిద్దరు ఎమ్మెల్యే కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు వరుణ్.
అయితే అధిష్టానానికి వీళ్ళు విన్నవించుకున్నా కానీ అధిష్టానం ఎందుకు స్పందించలేకపోవటానికి కారణం ఏంటి? అందుకే ఇప్పుడే ఇందాక చెప్పాను, పూర్తి సీఎం కేసీఆర్ ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆ ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు ఎవరు గెలుస్తారో, ఎవరికి టికెట్ అక్కడ ఉన్న సిటీకి ఎమ్మెల్యే ఇక్కడ మిగతా వారు ఎవరైతే ఆశా ఉన్నారో వాళ్ళకు మైనస్ ఎక్కడ ఉన్న ప్రజలు వారి గురించి ఏమనుకుంటారో చెప్పి ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో ఇటు నిజామాబాద్ రూరల్ సంబంధించి బాధ్యత జగన్ కు ఎలా ఉందని కూడా ఒక సర్వే నిర్వహించారు. అయితే అలా దాంతో పాటు బాన్స్వాడలో పోచన శ్రీనివాస్ ఇద్దరు కుమారులైనటువంటి ఇటు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డికి ఎలా ఉంది, ఇటు ప్రజల వ్యతిరేకత ఎలా ఉందని కూడా ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కూడా వీరి వీరి కుమారులకు మాత్రం పూర్తిగా యాంటీగా సర్వే వచ్చింది. దీంతో వీరికి అక్కడ వాళ్ళకు టికెట్ ఇస్తే మాత్రం వీళ్ళిద్దరు చెప్పేటట్టు వాళ్ళకు టికెట్ ఇస్తే మాత్రం పూర్తిగా అక్కడ పార్టీ గల్లంతయ్యే పరిస్థితి ఉంది. దీంతో సీఎం కేసీఆర్ వీరికే టికెట్ ఇస్తే అక్కడ మరోసారి అక్కడ ఎమ్మెల్యే సీటు బిఎస్ ఖాతాలో చేరుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇటు సీఎం కేసీఆర్ వీళ్ళకి టికెట్ ఇస్తున్నట్లు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వరుణ్, అది చూసుకున్న దాదాపు ఎమ్మెల్యేలకు సిట్టింగ్లు కేటాయించినా కానీ ఇంకా నిజామాబాద్లో అసంతృప్తి వ్యక్తమవుతా ఉంది. తమ కుమారులకి వెళ్ళాలైతే అక్కడున్న గోవర్ధన్ కానీ అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్ళాం. నల్గొండలో అయితే ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి జ్వాలలు అయితే ఎగిసిపడుతున్నట్లు మనకు కనిపిస్తోంది. దాదాపు నాగార్జున సాగర్, నకరికల్, కోతాడ, దేవరకొండలో అసమ్మత వర్గ సమావేశాలు అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ కూడా వీళ్ళు అయితే అసమ్మత వర్గ సమావేశాలు చేస్తున్నారు. ఎందుకు అంత ఎమ్మెల్యేని మార్చాలని అయితే వీరందరూ ఎందుకు అంత సమావేశాలు ఏర్పాటు చేశారు, ఆ చేయటానికి గల కారణాలు ఏంటి? పూర్తి అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, చెప్పండి. వరుణ్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయాన్ని చూస్తున్నట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థులను ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నటువంటి 12 మందిని ఎవరిని మార్చకుండా వారినే కేటాయించడం జరిగింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉన్నారో అభ్యర్థులు వారిని మార్చాలంటూ కూడా గత 2-3 రోజులుగా అసంతృప్తి నేతలందరూ కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నకరకెల్లితో పాటు కోదాడ, అదేవిధంగా దేవరకొండ, అదేవిధంగా నాగార్జున సాగర్ ఈ నియోజకవర్గాలకు చెందినటువంటి అసంతృప్తి నేతలందరూ కూడా సమావేశమై అక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే వారంతా కోరుతున్నారు. ముఖ్యంగా నకరకెల్లి చూస్తున్నట్లయితే అక్కడ వేముల వీరేశం మాజీ ఎమ్మెల్యే చివరి వరకు కూడా తనకు టికెట్ వస్తుందని ఆశపడి భంగపడ్డటువంటి వేముల వీరేశం అయితే ఇప్పటికే తాను పార్టీకి రాజీనామా చేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరొక పార్టీలోకి వెళ్తారనే సమాచారం కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు కూడా అతను సమాచారం అంది జరిగింది. దీంతో ఒక్కసారిగా నకరకెల్ నియోజకవర్గంలో అసంతృప్తి అయితే తీవ్ర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఆ పార్టీకి చేసినటువంటి వేముల వీరేశం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేశాడనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక కోదాడలో బొల్ల మల్లయ్య ప్రస్తుతం ఉన్నటువంటి బొల్ల మల్లయ్యకు వ్యతిరేకంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే చంద్రరావుతో పాటు శశిధర్ రెడ్డి, గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిన శశిధర్ రెడ్డి కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారు. దీంతో బొల్ల మల్లయ్యని కలుపుకొని పోయే ఉద్దేశంతో చంద్రరావు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా అతను ఎమ్మెల్యేకు టైం ఇవ్వకపోవడం, ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అక్కడ కూడా కోదాడలో కూడా అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయి. ఈ రోజు నాగార్జున సాగర్ లో నిన్న గుర్రంపూడి మండలంలో కొంతమంది నాయకులు సమావేశమై ఎమ్మెల్యే భగతు నాకు సహకరిస్తలేడనే సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే నాగార్జున సాగర్ లోనే పెద్దదేవపల్లి గ్రామంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ ఇంట్లో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ్ నాయకులంతా కడా రంజయ్యతో పాటు మన్నె రంజిత్ కుమార్, మరో ముఖ్యమంత్రి యాదవ్ నాయకులందరూ కూడా కలిసి అక్కడ రామ్మూర్తి యాదవ్ చిత్రపటానికి నివాళులు అర్పించి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి యాదవ్ కమ్యూనిటీకి చెందిన నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇయ్యారని బయటి నకరకెల్ నియోజకవర్గానికి చెందినటువంటి నోముల భగత్కు టికెట్ మరోసారి ఇవ్వడం పట్ల వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ నోముల భగత్ను మార్చి నియోజకవర్గానికి చెందిన ఒక యాదవ్ నాయకుడికి ఇవ్వాలని కూడా ఈ రోజు వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక దేవరకొండలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు వ్యతిరేకంగా అక్కడ అల్లంపల్లి నటమ కావచ్చు, మాజీ మున్సిపల్ చైర్మన్ వరత దేవేందర్ నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ సమావేశాలు నిర్వహించి రవీంద్ర కుమార్ ని మార్చాలని, లేని పక్షంలో మేము ఒక అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెడతామని కూడా అక్కడ కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితి. దాదాపు 4-5 నియోజకవర్గాల్లో మొత్తానికి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మార్చాలని అయితే వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే చివరి వరకు అధిష్టానం అసంతృప్తి నేతలను ముజ్జగిస్తుందా, లేకపోతే కొంతమంది నాయకులు స్వతంత్రంగా పోటీ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. వరుణ్.
కిరణ్, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చాలంటూ నేతలైతే వర్గాలు అదేవిధంగా నేతలైతే ఎక్కువగా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కానీ కేసీఆర్ మాత్రం ఫస్ట్ లిస్ట్ లో అయితే సిట్టింగ్లకే సీట్లు ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ పార్టీకి కొంత నష్టం చేకూరుతుంది అనుకోవచ్చా? వరుణ్, కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు 100 నుంచి 110 వరకు టికెట్ల మాత్రం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. అక్కడక్కడ అసంతృప్తి జాలు ప్రస్తుతం ఉన్నట్టు ఎమ్మెల్యేను మార్చి ఒకరికి ఇచ్చిన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉండొచ్చు, లేకపోతే మరొక పార్టీలో జంపు కావచ్చు. ఆ దేశంతో ప్రస్తుతం ఎక్కడ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్లను ఎవరిని మార్చకుండా కూడా ఆ పాత వారికి టికెట్లు ఇవ్వడం తోటి ఏదైతే సెకండ్ క్యాడర్ కావచ్చు, మిగతా పార్టీలకు వెళ్ళి ఇళ్లకు వచ్చినా కావచ్చు, లేకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అక్కడ పనిచేసినటువంటి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల మాట నాకు టికెట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసంతృప్తి జాలు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. ఉద్యోగించి ఏదైనా చేసినట్లయితే, లేకపోతే అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసైనా సరే ప్రస్తుతం ఏదైతే టికెట్ ఇచ్చామో వారందరినీ గెలిపించుకునే బాధ్యత వారిపైన ఒప్పజెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా మంత్రులు కూడా బాధ్యత ఒప్పడం జరిగింది. ఎక్కడ కూడా అసంతృప్తి రావద్దని, ఎవరికైతే టికెట్ ఇచ్చామో వాళ్ళని గెలిపించుకునే బాధ్యత నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా ఉంటుందని, ఎవరైనా క్రమశిక్షణ దాటి ప్రవర్తించినట్టయితే వారిపైన అధిష్టానం తీవ్రంగా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 మంది సిట్టింగ్లకు అందరు కూడా టికెట్ కేటాయించి వారిని అభ్యర్థులుగా ఒక 3 నెలల ముందే ప్రకటించడంతో వారందరూ కూడా నియోజకవర్గంగా ప్రచారంలోకి అప్పుడే వెళ్ళడం కూడా జరుగుతుంది, గ్రామాలు తిరగడం కూడా జరుగుతుంది. చివరి వరకు ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడైనా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్నా, తీవ్ర స్థాయిలో అక్కడ అసంతృప్తి ఉన్నా మరి చివరి క్షణంలో మాట అవకాశాలు ఉంటాయేమో బీఫామ్ ఇచ్చే వరకు. కానీ ప్రస్తుతానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం, వారిని రాబోయే ఎన్నికల్లో వారి ఎమ్మెల్యే ప్రకటించడంతో అక్కడక్కడ ఉన్న కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ వారిని బుజ్జించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వరుణ్, థ్యాంక్ యూ కిరణ్. అది చూసుకున్నట్లయితే నల్గొండ కూడా నాగార్జున సాగర్, నకరికల్, కోథాడ, దేవరకొండలో అసమ్మతి వర్గాలు అయితే సమావేశమై ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే మార్చాలని అయితే వారు గట్టిగా కోరుతున్నారు. చూద్దాం నెక్స్ట్ టైం అవుతుందో. ఒకవేళ మార్చే ప్రయత్నం అధిష్టానం చేస్తుందా లేదో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో కొల్లాపూర్లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పొస్తూ హస్తం పార్టీని కీలక నేత రాజీనామా చేశారు. అయితే కొల్లాపూర్లో కాంగ్రెస్ బలోపేతానికి అభిలాష రావు అనే వాళ్ళు వ్యక్తి గట్టిగా కృషి చేసినట్లు మనకు తెలుస్తోంది. జుపల్లి తనకు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదని అభిలాషారావు ఆరోపిస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ఏదైతే ఉందో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పదు. ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో యువ నాయకులుగా పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న రంగినేని అభిలాషరావు ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. తన పార్టీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఏదైతే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఈ రోజు లేఖ పంపించారో, అయితే ఈ నేపథ్యంలోనే రంగినేని అభిలాషరావు గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి 2 సంవత్సరాల నుంచి ఏదైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఏదైతే మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఇన్నాళ్ళు ఏదైతే జగదీశ్వరరావుతో పాటు రంగినేని అభిలాషరావు కూడా కాంగ్రెస్ పార్టీని కొల్లాపూర్ నియోజకవర్గంలో బలోపేతం చేస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే నిన్న కాక మొన్న జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు ఉంటే పోగొట్టు నచ్చక తన వర్గంతో వేరేగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ తమకు సమాచారం ఇవ్వలేదంటూ కూడా జూపల్లి వర్గం మీద ఆరోపిస్తూ ఈ రోజు రాజీనామా చేశారు. అయితే దీనిపై అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయి బాధ్యత జూపల్లికి అప్పగించడంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే పార్టీ టికెట్ ఆశిస్తున్న జగదీశ్వరరావు పాటు కొంతమంది నేతలు జూపల్లి రాకను కాంగ్రెస్ పార్టీలో అడ్డగిస్తూ వచ్చారు. కాకపోతే రంగినేని అభిలాషరావు మాత్రం జూపల్లి రాకను స్వాగతిస్తూనే ఆయన వెంబడి ఇన్ని రోజు పార్టీ కార్యక్రమాలకు తిరుగుతూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న కాక మొన్న వచ్చిన జూపల్లి ఒంటె దుప్పకూడదు. అయితే పార్టీ నేతలతో తన వర్గంతో అయితే పార్టీ కార్యక్రమాలు ఇస్తున్నారంటూ తమకు సమాచారం ఇవ్వకుండా కొల్లాపూర్ లో తిరుగుతున్నారంటూ కూడా ఆరోపిస్తూ ఈరోజు రాజీనామా చేసినటువంటి నేపథ్యం ఉంది. నెక్స్ట్ అభిలాష్ ప్లాన్ ఏంటి అసలు పూర్తిగా? అంటే పార్టీ మారే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఏ పార్టీలోకి చేరే అవకాశాలు అక్కడ విశ్వసనీయ వర్గ సమాచారం ఏమైనా అందుతుందా?
అయితే ఇప్పటికైతే మనకు అవినాష్ రావు ఏ పార్టీలో చేరుతారన్న క్లారిటీ అయితే లేదు. అయితే పార్టీ వర్గాలు బీఆర్ఎస్ కొన్ని అయితే ఇప్పటికే బీఆర్ఎస్ తో సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్నట్టు సీఎం కేసీఆర్ కూడా జిల్లా నేతలు కూడా ఏదైతే పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వర్గంతో తన కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే ఏ నిర్ణయం అనుకుంటా అన్నట్టు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాకు కూడా పెద్ద షాక్, కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టయితే అది చెప్పొచ్చు. టికెట్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అంటున్నారు అభిలాష్. అయితే బుజ్జగించే పనులు కూడా చిన్నారెడ్డి అయితే జూపల్లి ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ కన్విన్స్ అయితే మళ్ళీ ఈ పార్టీలోనే కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? అయితే పార్టీ రాజీనామా చేయకముందే చిన్నారెడ్డికి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు అందుబాటులో చిన్నారెడ్డికి అందుబాటులో రాకపోవడం లేదు, ససేమిరా కాదంటూనే ఆయన ఫోన్ మధ్యలోనే పెట్టేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ చర్చల తర్వాతనే తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన వర్గం చెప్తూ వస్తుంది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే జిల్లా పార్టీ అటు కాంగ్రెస్ నేతలు జిల్లా రాష్ట్ర నాయకత్వం కూడా అవినాష్ రావును ఇప్పటి వరకు సంప్రదించలేట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే 2-3 రోజుల్లో తన వర్గంతో తన కార్యకర్తలతో చర్చించిన తర్వాత ఏ పార్టీలో చేరుతారన్న క్లారిటీ ఇస్తానంటూ కూడా అవినాష్ రావు చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అది తీసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో అభిలాష్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజే పార్టీకి రాజీనామా లేఖనైతే పంపించినట్లు తెలుస్తుంది. చూద్దాం పార్టీ హైకమాండ్ ఏమన్నా స్పందించే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయో లేదా ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా స్వామి ప్రతినిధి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్పూర్లో ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేసే దిశగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. రాజేకు మాదిక ఎంఆర్పిఎస్ కృష్ణమాదికి కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధర్మసాగర్ కేంద్రంలో బీసీలకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటాను, ఎవరో వచ్చి ఎవరో మాట్లాడితే నేను ఊరుకుంటానంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని రాజయ్య ప్రస్తుతానికైతే ఆయనకు 115 ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థులలో కూడా ఆయనకు చోటు దక్కకుండా పోయింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనే ఒక మనోఆవేదనకు గురవుతున్న పరిస్థితిగా కనపడుతుంది. మొత్తానికైతే ఇవాళ రాజయ్య మాత్రం ఎమ్మెల్యే కొనసాగుతున్నాయి. చెక్కుల పంపిణీ విషయంలో ధర్మసాగర్ మండలంలోని ఒక కార్యక్రమం ఉద్దేశించి కూడా ఒక ఘాటైన వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ లో ప్రజలే నా దేవుళ్ళు, స్టేషన్ గన్పూరే నా నియోజకమే నా గుడి అని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికీ నేను అంటే ఉంటా, నాకు కేసీఆర్ దేవుడు, ఆయన వరమిస్తాడని చెప్పి కూడా ఒక పెద్ద ఆశతోని కూడా ఒక టీం చూసిన పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ప్రజల వెంటే ఉంటా అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేసిన ఒక శాఖలతో కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా ఒకవేళ టికెట్ ఆశ విధంగా రాకపోతే మాత్రము ఆయన ఇండిపెండెంట్ గా గెలిచి కేసీఆర్ కాంత కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనుగొని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా స్టేషన్ గన్పూర్ లో ప్రస్తుతానికైతే ఇప్పుడు అభ్యర్థి ప్రకటించిన కడియం శ్రీహారి మాత్రం ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అతను ఎస్సీ ఉపకుల బైండ్ల కులానికి చెందిన వాళ్ళు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి ఒక స్వార్థం, ఒక 40 సంవత్సరాల జీవిత చరిత్ర, రాజకీయ జీవిత కలిగిన కడియం శ్రీహారి ఒక మాదిగ కులస్తులకు సపోర్ట్ చేయకుండా కూడా ఆయన స్వార్థాన్ని కూడా ఎమ్మెల్సీ ఉండగానే కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయాలని చెప్పి కూడా కేసీఆర్ బదలానుకోని కేసీఆర్ అధిష్టానంలో మెచ్చుకోవడం కేసీఆర్ ద్వారా మొత్తానికైతే ఆయన అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి కనపడతా ఉంది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా కొంచెము ఆయనకు సపోర్ట్ చేయకుండా అంటే మాదిగలకు ఎవరికి టికెట్ ఇచ్చినా దానికి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్పి చేయడం జరిగింది. ఇవాళ మొత్తం అట్టా ఓటర్లో కూడా ఆయన ఎంఎస్పీ కూడా అంటే మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుల అధ్యక్షులు కొనసాగుతున్న మందకృష్ణ మాదిగ కూడా అట్ట ఓటర్లో ప్రెస్ మీట్ అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా రాజయ్యన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వరంగల్ జిల్లాలో కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు కానీ కనీసం బీసీ అంటే ఎస్సీ వర్గానికి సామాజిక వర్గానికి చెందిన మాదిగకి చెందిన కాటికొండ రాజుకు టికెట్ ఇవ్వకపోవడం కారణం ఏంటని చెప్పి కూడా వాళ్ళు ఎంఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయితే మందకృష్ణ మాదిగ అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఘటన
మొత్తాన్ని బీసీ సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తగ్గకుండా కేవలం 1 or 2% ఉన్న ఎల్లమలకే 40% అంటే కేటాయించుడు కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఎట్లాగైనా కూడా స్టేషన్ కనుక వర్గంలో కూడా మాదిగ జాతి అంటే 40% ఉన్న మాదిగ కులస్తులకు టికెట్ కేటాయించాలని చెప్పి కూడా ఎంఆర్పీఎస్ వ్యవస్థకు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఒక కఠిన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే రాజయ్య కూడా ఆయనకు అనుగుణంగానే రాజయ్య గతంలో బర్తరఫ్ చేసిన ఉప ముఖ్యమంత్రికి వెంటనే ఆయన కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాంటి స్వార్థ రాజకీయాలు మాపోవాలి. బీసీ అంటే స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం కూడా ఎస్సీలో అంటే మాదిగ జాతి 40% ఉన్నందున కూడా మాదిగ జాతులకే కేటాయించాలి. ఎస్సీ ఉప కులాలకు కేటాయించకుండా సపోర్ట్ చేయాలని చెప్పి కడియం శ్రీఆర్ ని వ్యాఖ్యానించడం జరిగింది. కడియం శ్రీఆర్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన తర్వాతనే కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించాలని చెప్పి కూడా ఎంఆర్పీఎస్ వ్యవస్థ అధ్యక్షుడు మందకృష్ణ మాది ఒక వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే రాజయ్య కూడా ఆయన నూతన ఉత్సవం మాదిగ జాతి నా వెంటే ఉన్నారని చెప్పి కూడా నేను ప్రజలు కోరుకుంటే కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తానని చెప్పి కూడా ఇవాళ చెప్పుల పంపిణీ క్రమంలో కూడా ఘటన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారు రైట్ స్వామి, ఎక్కువగా చూసుకున్నట్లయితే రాజయ్య టికెట్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలకి టికెట్ రాకపోవడానికి కారణం తెలుస్తుంది. నిజంగా దీంట్లో ఆరోపణలు మాత్రమే అంటే ఎంతో ఆరోపణలు, కానీ కేవలము రాజయ్య మీదే టికెట్ రాకపోవడానికి గల కారణం ఏంటి? రైట్ వరన్ మొత్తానికైతే దళిత సామాజిక వర్గానికి చెందిన ఇప్పుడు మొత్తానికి రాష్ట్రంలో కూడా హుజరాబాద్ 5 మంత్రిగా కొనసాగిన ఈటల రాజేందర్ ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్ ప్లేస్ లో ఆ మంత్రి స్థానాన్ని కూడా ఒక బీసీ వర్గానికి ఇవ్వకుండా కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చేదని చెప్పి కూడా ఇలా ఎంఆర్పీఎస్ వ్యవస్థ అధ్యక్షుడు కూడా మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు జరిగింది. అట్లాగే కూడా రాజయ్య కూడా అంటే ఈయన సామాజిక బీసీ వర్గం అంటే ఎస్సీ మాదిగ కులస్తులకు చెందిన ఎమ్మెల్యేగా ప్రస్తుతం స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ అతన్ని కేటాయించకుండా కూడా సామాజిక అంటే ఒక ఎస్సీలను చూసి కూడా ఒక బీసీ సామాజిక వర్గాలను కూడా ఇవ్వకుండా కూడా కడియం శ్రీహరి 40 సంవత్సరాల జీవిత చరిత్ర రాజకీయ అనుభవం కలిగిన కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవి ఉండగానే కూడా ఈ ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారని చెప్పి కూడా ఇవాళ ఎమ్మెల్సీ అంటే దళిత సంఘాలు అయితే మండిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. వారు రైట్ స్వామి, చూసుకున్నట్లయితే ఈరోజు రాజీ చేసిన వ్యాఖ్యలు ఒక మాట గట్టిగా మాట్లాడుకోవచ్చు. ఎవరో వచ్చి కుప్ప మీద కూర్చుంటే నేనెలా ఊరుకుంటాను, అన్నీ చేసి ఇప్పుడు ఎవరో తింటే దీన్ని నేనెలా ఊరుకుంటానన్న మాటలు అని తర్వాత రేపు మాప మనం అనుకున్న కార్యక్రమం జరుగుతుంది అని అయితే వ్యాఖ్యానించారు. ఒక రకంగా దీన్ని చూస్తే ఇండైరెక్ట్ గా అధికార పార్టీకి వాడుతున్నట్లే అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికైతే ఆయనకు టికెట్ కేటాయించకుండా తెలంగాణ సిద్ధించేటప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కొనసాగుతున్న కాకుండా రాజయ్యను కూడా ఆయన రాజీనామా చేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదై ఉద్యమంలో పాల్గొని ఉన్న రాజయ్యకు ఇంత జరగడం కూడా ఆయన ఒక కార్యకర్తలు కావచ్చు ఎస్సీ సామాజిక వర్గంలో ఎక్కువ శాతం కూడా ఆయనకు అంటే ప్రోత్సాహం లభిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఒక రకంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రానున్న రోజులలో కూడా ఇప్పుడు ఆయనకు ఎలా ఒక పదవి రాకపోతే మాత్రం ఖచ్చితంగా స్టేషన్ కనుపూర్ నుంచి ఇండిపెండెంట్ గా చేసి కూడా తెలంగాణకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక చెప్పబెట్టుగా ఉండే విధంగా కూడా రాజయ్య ఒక రాజా అయితే మాత్రం అంటే దాన్ని ఏమంటారంటే ఒక ప్రధానమైన ఒక సంచలనంగా ఆయన రాజా తీరు చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే స్టేషన్ కనుక ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనకు కూడా ఎంఆర్పీఎస్ మాదిక మందకృష్ణ మాదిక సపోర్ట్ కొన్నారు. అక్కడ ఉన్న మాదికలు అదేవిధంగా అక్కడ ఉన్న కుల వృత్తుల వాళ్ళందరూ కూడా అక్కడ ఆయనకి సపోర్ట్ చేసిన పరిస్థితి. ఎక్కువగా వచ్చిన ఆరోపణలు ఆయనకి టికెట్ రాకపోవడానికి కారణాలు అయితే స్పష్టంగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ గ్రూపులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా ఎన్నో కసరత్తు చేస్తూ ఉంది. అయినా కానీ ఎవరి దారి వాళ్ళే అన్నట్లు ఇక్కడ పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైకమాండ్ గుర్తించి చర్యలు తీసుకోవాలనే పార్టీ కార్యకర్తలు గట్టిగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీద పూర్తి అప్డేట్స్ మా భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి.
థ్యాంక్ యూ వరుణ్. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కొత్తగూడెంలో నెలకొన్నటువంటి వర్గపోర్ అనేది మరోసారి బట్టబయలందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే ఎన్నికలలో ఏ విధంగా కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్టుగానే కార్యాచరణతో ముందుకైతే వెళ్తుందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఈ భద్రాద్రి జిల్లాలో మాత్రం దీనికి భద్రాద్రి జిల్లాలో మాత్రం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ వర్గపోర్ అనేది రోజు రోజుకు పెరుగుతుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలు ఉండగా 5 నియోజకవర్గాలలో కూడా గత ఎన్నికలలో అయితే 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ, 1 నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. ఈ టైంలో ఈ ఎన్నికలలో కూడా అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే మనం సాంప్రదాయ ఓటింగ్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో కూడా ఏ విధంగానైనా ఈ యొక్క 5 నియోజకవర్గాలలో కూడా గెలుపొందాలని అయితే కృతనిశ్చయం ఉన్నట్లుగా కూడా చూసుకోవచ్చు. కానీ ఈ యొక్క ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ వర్గపోరుతో అయితే కాంగ్రెస్ పార్టీ సతమతం ఉన్నట్టుగా అవుతామవుతున్న చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే ఇప్పటి కొత్తగూడెం అంటే భద్రాద్రి జిల్లా ముఖ్య పట్టణమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గంలో చూసుకుంటే కొత్తగూడెంలో ఇప్పటికే 4 కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలతోటి అంటే కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయాలు అయితే నిర్మించుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు. దీంట్లో మనం చూసుకుంటే బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, అదేవిధంగా ఆధ్వర్యంలో రైటర్ బస్తీలో ఒక కార్యాలయం, ఒక నాగ సీతారాముల ఆధ్వర్యంలో విద్యానగర్ కాలనీలో ఒక కార్యాలయం, అదేవిధంగా నూతనంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీ చేస్తామని భావిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక కార్యాలయం అయితే నిర్మించుకున్నట్లుగా కూడా చూడొచ్చు. ఈ 4 కార్యాలయాల్లో కూడా ఏ కార్యాలయానికి వెళ్తే ఎవరి కోపం వస్తుందో అని కార్యకర్తలు అంటే భయపడుతున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చూడొచ్చు. అయితే ఈ విధంగా 4 గ్రూపులుగా కూడా చీలిపోవడానికి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 4 గ్రూపులుగా విడిపోవడంతో కార్యకర్తలు అయితే అయోమయమైన పరిస్థితి కూడా నెలకొన్నట్టుగా మనం చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇల్లందపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాలలో కూడా ఈ విధమైనటువంటి అంటే గ్రూప్ రాజకీయాలతోటి కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని కూడా కార్యకర్తలు ఆందోళన చెందడం పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పోయిన ఎన్నికలలో సత్తా చాటినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో కూడా మరలా అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని సత్తా చాటాలంటే మాత్రం వీటన్నిటిపై కూడా అధిష్టానం చర్యలు తీసుకొని ఈ నాయకులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొస్తే మాత్రం వచ్చే ఎన్నికలలో ఎదురుండదని వీరందరూ కూడా భావిస్తున్నట్లుగా కూడా అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఏదైతే ప్రజా చైతన్య యాత్రలో ఏదైతే రేణుకా చౌదరి కొత్తగూడెంలో పర్యటించిన నేపథ్యంలో బట్టి వర్గానికి చెందిన అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గానికి చెందినటువంటి నాయకులు హాజరు అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం, ర్యాలీ చేపట్టి దాంట్లో ఇటు బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి వర్గం అటెండ్ కాకపోవడం, ఇలా ఎవరు కార్యక్రమం చేపట్టినా మిగతా వర్గాలు అటెండ్ కాకపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ఒకంత తక్కువ ఏ విధంగా అంటే 4 కలిసి ఉంటే ఈ యొక్క 5 నియోజకవర్గాల్లో ఎదురు ఉండనటువంటి కాంగ్రెస్ పార్టీ 5 నియోజకవర్గాల వర్గపోరుతో సతమవుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు కార్యకర్తలు భావించే ఒకటే వీరందరినీ కూడా అధిష్టానం తాటిపై వచ్చే ఎన్నికలలో అయితే ఘన విజయం సాధించడం అందరూ కూడా బాగా ఉంది వరం. అయితే ఎక్కువగా చూసుకున్నైతే 4 నియోజకవర్గాలు ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా 4 కాంగ్రెస్ సాధించింది ఒక. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 4 నియోజకవర్గాల్లో అంత బలంగా ఉండాల్సిన నాయకులు వాళ్ళు వర్గ విభేదాల్లో ఉంటున్నారు అంటే ఒక రకంగా పక్కనున్న ప్రతిపక్షాల నుంచి లేదా అధికార పక్షం నుంచి కొంతమేర పిలుపులు అందుతూనే నేతలకు అనుకోవచ్చా? అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంటే ఏదైతే గత ఎన్నికలలో చూసుకుంటే గత ఎన్నికలలో గెలుపొందినటువంటి 4 నియోజకవర్గాలలో ఎన్నికలలో గెలుపొందినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 4 కూడా ఒక 3 అయితే పార్టీ మరి అధికార బీఆర్ఎస్ లకు వచ్చిన నేపథ్యంలో అదే భద్రాచలం నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పోదెం వీరయ్య మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు పోదెం వీరయ్య భద్రాచలం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే జిల్లాలో నెలకొన్నటువంటి వర్గపోరుని అయితే పోదెం వీరయ్య ఒక తాటిపైకి తేయడానికి అంటే కృషి చేస్తున్నప్పటికీ కూడా కావట్లేదు చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి ఎవరికి కూడా ఈ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పిలుపు వచ్చిన సందర్భాలు లేరు. అయితే గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరినటువంటి తిల్లం వెంకట్రావు అనే వ్యక్తి అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చారు. అదే విధంగా మరలా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన ఒక్కరు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తిగా కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు జిల్లాకు చెందినటువంటి వేరే ఏ నాయకులకు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పిలుపు దాఖలాలు అయితే లేవు. కానీ వీరు అంటే ఒకరిపై
ఒకరు ఆధిపత్యం చూపెట్టుకునే ఒక తప్ప అంటే ఏ విధంగా అంటే ప్రతి వర్గం వారు కూడా ఈసారి పోటీలో తమ్మే ఉండాలని వారే పోటీని చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఒక్కరి వర్గానికి ఇంకొక వర్గానికి సపోర్ట్ చేసుకోకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అయితే వీరందరూ కూడా కలిసికట్టుగా ఒక సపోర్ట్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 5 నియోజకవర్గాల్లో కూడా గెలుస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదని కాంగ్రెస్ కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం అంటే ఏదైతే ఈ వర్గపోరు ఉందో వీటిపై దృష్టి సారించి కార్యకర్తలకు అంటే వీరందరినీ నాయకుల్ని ఒక దారిపై నడిపించి కార్యకర్తలకు చూపించినట్లయితే అందరూ కూడా కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారమైతే వీరందరూ చెప్తున్న పరిస్థితి ఉంది వరుణ్. అయితే నవీన్, ఎక్కువగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కొంతమేర అల్జల్లు వస్తున్నాయి, కొంతమేర పార్టీ విభేదాలు కూడా వచ్చినాయి అని కొంతమంది అంటుంది. కొంతమంది మాత్రం నియోజకవర్గంలో కొంత బలోపేతం ఉందంట. సో రెండు వాదనలో ఏది కరెక్ట్ అసలు? అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్ బ్యాంకింగ్ కలిగినటువంటి పార్టీగా అయితే ఇటు అంటే భద్రాద్రి జిల్లాలో అయితే ఉన్న పరిస్థితుల్లో కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ ఇంకొంత బలపడిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ధనబలంగా కావచ్చు, లేకపోతే జనబలం ఉన్నట్టు నేతగా అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఏదైతే గత 2-3 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తుందని ఆశించినటువంటి నాయకులు మాత్రమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వలన వర్గపూరు ఏర్పడుతుందని ఆయన ఒట్టదిప్పొకటితోటి ఈయన కార్యక్రమం చేస్తున్నారని వాళ్ళు అభియోగిస్తున్న పరిస్థితి కూడా. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనం అశ్వరావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే రెడ్డిసోల్ అనే వ్యక్తి గత సంవత్సరాల కాలంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి జారే ఆదినారాయణకి సీట్ ఇవ్వడం వలన ఆయనకి సీట్ రావట్లేదు అన్న ఒక ఉక్రోషం తోటి పొంగులేటి శ్రీనివాస్ మీద అంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని ఇటైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు పొంగులేటి అభిమానులు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం రాజకీయం అనేది గ్రూపులు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నప్పటికీ అక్కడున్న అధికారులు ఎవరికి వారు తీరున్నట్లు ప్రస్తుత పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనము ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో రేపు రైతు గోస బీజేపీ భరోసా సభను అయితే ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఖమ్మం రానున్న కేంద్ర హోంమంత్రి విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగుతారు. తర్వాత నేరుగా భద్రాద్రి చేరుకుంటారు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, రేపు సభ ఎలా జరగబోతుంది? వరుణ్, ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా రేపు పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బహిరంగ సభకు ఖమ్మంలో ఇప్పటికే ఖమ్మం రహదారులు మొత్తం కూడా కాషాయమయమై అమిత్ షా కటౌట్ తోటి నిండి ఉన్నాయి. అదే సందర్భంలో ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ప్రణాళిక రూపొందించి దాదాపు 1,00,000 మందికి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా వర్షాకాలంలో కూడా బహిరంగ సభ ఫెయిల్ కాకుండా ఉండడం కోసం హాజరైన పబ్లిక్ ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా ఉండేందుకోసం నగరంలో మైదానంలో ఇప్పటికే బాహుబలి సెట్టింగ్ తో కూడినటువంటి ఓ షెడ్యూల్ కూడా ఏర్పాటు చేసేటువంటిది కూడా ఖమ్మం మైదానంలో కనబడతా ఉంది. అదే సందర్భంలో ఇప్పటికే అమిత్ షా కేంద్ర హోంశాఖ నుండి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పోలీస్ యంత్రం కూడా ఇక్కడ మోహరించింది. ప్రధానంగా ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి వరంగల్ జిల్లా, నల్లగొండ జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం ఆయా ప్రాంతాల నుంచి పోలీసులు భారీగా మోహరించి ఏర్పాట్లు చేశారు. అదే తరుణంలోనే ఖమ్మం సంబంధించినటువంటి అమిత్ షా ఢిల్లీ నుంచి రేపు ఉదయం 10:35 ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి భద్రాద్రి రాముడు దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం 3:45 ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత రేపు సాయంత్రం 6 గంటలకు ఖమ్మం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారంటే షెడ్యూల్ విడుదల చేశారు. ఇదే తరుణంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు భారీగా జనాన్ని సమీకరించేందుకోసం అన్ని రకాల వాహనాలను ఇప్పటికే సిద్ధం చేశారు. జనాన్ని సమీకరించి తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని ఓడించి బీజేపీ అధికారాలు తీసుకొచ్చేందుకు కూడా అన్ని రకాల వ్యూహాన్ని ప్రదర్శించే నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది.
అదే తరుణంలో అటు అమిత్ షా సమక్షంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ అసంతృప్తివాదులు, కాంగ్రెస్ అసంతృప్తివాదులు, ఇతర రాజకీయ పార్టీ నాయకులను కూడా చేర్చుకునేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన గతంలో ఖమ్మం జిల్లాకు 2 సార్లు వాయిదా పడిన నేపథ్యం తిరిగి మళ్ళీ ఇటీవలలో బీఆర్ఎస్ కొత్తగా 115 మంది అసెంబ్లీ సభ్యుల్ని ప్రకటించిన అనంతరం కూడా చాలా మంది ఇప్పటికే బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. నుంచి కూడా భారీగా చేరికలు రాబోతున్న తరుణంలో రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. అమిత్ షా ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు బీజేపీ అధికారం రాబోతా ఉందన్నట్టు కూడా చాలా మంది కూడా ఇప్పటికే ఆలోచిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఖమ్మంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఓవరాల్ గా పబ్లిక్ ని సమీకరించేందుకు కోసం 1,00,000 మంది పైగా జనాన్ని సమీకరించి జిల్లాలో బీజేపీ సత్తా చాటాలని చెప్పేసి 10కి 10 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ ని అనౌన్స్ చేసి రానున్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీ అడుగు పెట్టేందుకోసం కూడా వ్యూహ రచన చేస్తా ఉన్నారు వరుణ్. రేపు సభా వేదిక మీద అమిత్ షాతో పాటు ఇక్కడున్న సిట్టింగ్, అదేవిధంగా ఇక్కడున్న రాష్ట్రీయ ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఉన్నాయి ఉపేందర్? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే ఏర్పాట్ల పర్యవేక్షణ ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తా ఉన్నారు. అదే తరుణంలో నిన్న ఈటల రాజేందర్ కూడా ఖమ్మం సభ ఏర్పాట్లు పరిశీలించారు. ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ నేతృత్వంలో ప్రధానంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు సమీకరణ దృష్టిలో ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా జనాన్ని సమీకరించేందుకు కోసం పబ్లిక్ మీటింగ్ లో ఎవరెవరు చేరుతారు ఏంటి అనేది కూడా ఇప్పటికే ప్రధాన కాన్సన్ట్రేషన్ చేశారు. అటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇతర సీనియర్ నాయకులందరినీ కూడా మోహరించేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఫోకస్ చేసేందుకు కూడా వ్యూహాత్మక అడుగులేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాన్ని సమీకరించడం కోసం అమిత్ షా ప్రత్యేకమైనటువంటి వ్యూహాన్ని ప్రదర్శించేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ యొక్క శక్తిని చాటేందుకు కోసం కూడా వ్యూహాత్మక అడుగులేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఓవరాల్ గా ఖమ్మం ప్రభుత్వ మైదానంలో జరిగేటువంటి పబ్లిక్ మీటింగ్ కి 1,00,000 మంది పై హాజరవుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గులాబీ జెండా తోటి అలంకరణలు చేశారు. దాంతో పాటు అన్ని రకాల ఏర్పాటుతో పాటు వచ్చినటువంటి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా వాటర్ ఇతర అన్ని రకాల సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా బీజేపీ శ్రేణులు ప్రకటించారు వరుణ్. రైట్ ఉపేందర్, ఎక్కువగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నో డిక్లరేషన్ చేస్తూ ఉంది, అదేవిధంగా బీజేపీ కూడా పై ఎత్తులు వేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే అమిత్ షా సభలో ఏమన్నా డిక్లరేషన్ చేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తా ఉన్నాయి అక్కడ? ఖమ్మం జిల్లా ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం ఆధారపడి జీవనం కొనసాగించే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అదే నేపథ్యంలో రైతు గోస బీజేపీ భరోసా అనేటువంటి ఏదైతే టైటిల్ పెట్టారో రైతులకు ఒక భరోసా ఇచ్చేందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న కృషి, తెలంగాణ రాష్ట్రంలో రానున్న కాలంలో చేసే కృషి గురించి వివరణించేందుకోసం ఇప్పటికే అన్ని రకాలుగా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి వివరించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా గతంలో మిర్చి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం లేసి జైలుకు పంపించేటువంటి చరిత్ర ఉంది. అటువంటిది కాదు, మేము ప్రభుత్వం మాని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేటువంటి ప్రధానమైనటువంటి దృష్టితోటి రైతు గోస బీజేపీ భరోసా అనేటువంటి టైటిల్ పెట్టి ఆ నినాదంతో ప్రజలకు వెళ్ళి సమీకరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓవరాల్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గద్దె దించి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకోసం కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ శ్రేణులు ఇప్పటికే ప్రకటించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. అది చూసుకున్నట్లయితే బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, ఖచ్చితంగా ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అయితే గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అదే నేపథ్యంలో రైతు భరోసా బీజేపీ భరోసా అని రేపు అమిత్ షా సభను అయితే నిర్వహించి 2 సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకైతే రేపైతే ఖరారైంది. రేపు ఖమ్మం జిల్లాలో అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ జరుగుతుంది. చూద్దాం రేపు ఎలా సభ జరుగుతుందో రేపు ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ మనము కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో తెలంగాణలో మొదలైన ఎన్నికల హవా అంటూ మనకి ఒక వార్త కనిపిస్తోంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బండి సంజయ్ పర్యటించారు. వేములవాడలో పలు వీధులు అయితే బైక్లపై తిరిగి బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హవా అయితే మొదలైందని చెప్పొచ్చు. ఎందుకు ఉదాహరణగా అంటే ఈ రోజు దాదాపుగా బిఎస్ పార్టీ తొలి జాబితా ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ పెద్ద సంఖ్యలో కూడా ఆశావాహులంతా కూడా దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇటు బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఇతర రాష్ట్ర ఎమ్మెల్యేలు అంటే ప్రవాసీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పుడు క్యూ కడుతున్నారు. తెలంగాణలో పర్యటనలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ రోజు కరీంనగర్ లో బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వెంట ఇతర రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. అంటే రాబోయే ఎన్నికలలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గాను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ భౌగోళిక పరిస్థితులు రాజకీయ సమీకరణాలు ఏంటి అని కూడా ఒక విశ్లేషణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దాంట్లో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో పర్యటించారు. మొదలు రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం బైకులపై వీళ్ళంతా కూడా ఒక పర్యటన ర్యాలీగా నిర్వహించి పెద్ద ఎత్తున కూడా అభిమానులతో ర్యాలీ నిర్వహించి అనంతరం ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఒక హాట్ కామెంట్స్ అయితే చేశారు. సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ కుటుంబం కూడా హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే నిన్న కూడా చంద్రమండలంపై రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తూ చంద్రమండలంపై భూములు ఇస్తానంటూ కూడా ఒక హాట్ కామెంట్ అయితే చేశారు. సీఎం కేసీఆర్ పై ఒక హాట్ కామెంట్ చేసిన పరిస్థితి దానికి అనుగుణంగానే ఈ రోజు కూడా తిరిగి అలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేశారు. అంటే 3 నెలల ముందుగా లిక్కర్ కి సంబంధించి టెండర్లు వేయడము ఇదంతా కూడా రాబోయే ఎన్నికలలో ఒక స్ట్రాటజిక్ కూడా చెప్పవచ్చు అని చెప్పేసి ఆయన ఒక స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇటు ఎంఐఎం పార్టీతో కూడా దోస్తీ, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో దోస్తీ ఉంది. ఎంఐఎం పార్టీ మద్దతు లేకపోతే తాను గెలవాలని చెప్పేసి సీఎం కేసీఆర్ కూడా భావిస్తున్నాడని చెప్పేసి కూడా దుయ్యబట్టిన పరిస్థితి. ఇకపోతే బీజేపీ, కాంగ్రెస్, బిఎస్ అంటే బి పార్టీ, బి టీం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. తాము బి పార్టీ అనేది ఏం లేదు, తాము సొంతంగా అధికారంలోకి వస్తామని ఒక ధీమానైతే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రతి దాంట్లో కూడా అంటే ఒక లెక్కర్ అంటే మహిళలకు 33% రిజర్వేషన్ విషయంలో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు లేదు. అంటే తన కూతురు మాత్రం ఢిల్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక డ్రామాలు చేస్తుందని చెప్పేసి, కానీ తన కుటుంబంలో కూడా అంటే తనకు ఇక్కడ అధికారంలో రాష్ట్రంలో క్యాబినెట్ లో ఏ ఒక్క మహిళకు కూడా అంటే 33% రిజర్వేషన్ ఎక్కడో కల్పించాలి. మనం ఇటీవల తొలి జాబితా ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మహిళలకు పెద్ద పీట వేయలేదని చెప్పేసి కూడా ఒక ఆరోపించిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా అంటే ఇప్పటికే తొలి జాబితాలో ప్రకటించిన వాళ్ళంతా కూడా ఎన్నికల సమయానికి మాత్రం అందులో సగం మందికి అంటే మొదలు ఈ జాబితా ప్రకటించి ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలిపించుకొని, అంతేకాకుండా వారి ఎవరైతే ఇంకా ఆ పార్టీలో నుంచి ఆశావాహులు ఉంటారో వారిని రహస్యంగా పిలిపించుకొని వాళ్ళకు కూడా ఒక లూపు ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. దాదాపుగా ఈ లిస్ట్ అంతా కూడా సగం మంది కంటే ఎక్కువ కూడా దీంట్లో ఎవరు కూడా సరైన అభ్యర్థులు ఉండరు అని చెప్పేసి కూడా ఆయన ఒక ఘాటు విమర్శలు అయితే చేసిన పరిస్థితి అది నాకు. అంటే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టే దిశగా మాత్రం బండి సంజయ్ దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ క్యాడర్ కు మాత్రం ఒక దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రవాసీ ఎమ్మెల్యేలతో కూడా ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కూడా ఒక సమీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వరుణ్, రైట్ శ్రీకాంత్, ఎక్కువగా చూసుకున్నట్లయితే అధికార ప్రతినిధి కిషన్ రెడ్డిని మార్చిన తర్వాత బండి సంజయ్ కొంతమేర సైలెంట్ అయిపోయినట్లు మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ అదేవిధంగా ఎక్కువగా బీజేపీ నేతలు కూడా ఎక్కువగా పర్యటనలు అయితే చేస్తూ ఉన్నారు గ్రామాల్లో, అదేవిధంగా ప్రాంతాల్లో కూడా. అంటే ఈ ఎన్నికల్లో స్టెంట్ అనుకోవచ్చు ఈ పర్యటనలు అన్ని కూడా. రానున్న 3 నెలల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. సో ఎన్నికల్లో స్టెంట్ అనుకోవచ్చు ఈ పర్యటనలు మొత్తం కూడా. తప్పకుండా వరుణ్, ఇదంతా కూడా ఎన్నికల కోలాహలం అంటే అంతని కూడా మీరు అన్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి నుంచి తప్పించిన తర్వాత కొన్నాళ్ళు బండి సంజయ్ కూడా సైలెంట్ అయ్యారు. మళ్ళీ తిరిగి ఇటీవల కాలంలో అంటే ఒక పార్టీ అధిష్టానం నుంచి ఒక స్పష్టమైన సంకేతాలు బండి సంజయ్ కి అందినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. అంటే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కూడా చేస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరిగింది. దానికి కూడా ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానం కూడా నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే చేసుకుంటుంది. తమ పార్టీలో ఎలాంటి
ఇవంతా కూడా జరగదు అని చెప్పేసి ఆయన ఒక ఆరోపించిన పరిస్థితి ఉంది. అంటే లాబింగ్ ఎక్కడ కూడా ఉండదు బీజేపీలో. తమ పదవుల కోసం ఎంత లాబింగ్ చేయడం అనేది మాత్రం ఎక్కడ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కష్టపడే వారిని పార్టీ గుర్తిస్తుంది, వారికి తగిన స్థానం కూడా కల్పిస్తుంది అని చెప్పేసి సంజయ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఎన్నడూ కూడా చెప్పుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ఒక అంటే రాబోయే ఎన్నికలలో ఎంపీగా బరిలోకి దిగనున్నారా, ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారా కాస్త పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. ఇదంతా చూసుకుంటుంటే ఒక రకంగా ఇక్కడ వేములవాడ నియోజకవర్గం నుంచి భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పటికే మాజీ మంత్రి విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు కూడా ఈ స్థానం నుంచి సీటు ఆశిస్తున్న విషయం విదితమే. అంతేకాకుండా తులా ఉమా కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ కూడా ఈ స్థానం నుంచి, అంతేకాకుండా ప్రతాప రామకృష్ణ కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీళ్ళంతా అంటే ఒక రకంగా గత కొన్ని 6 నెలల క్రితం కూడా వేములవాడ నుంచి బరిలోకి బండి సంజయ్ దిగనున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది. దానికి ఊతమిస్తూ ఈ రోజు వేములవాడలో విస్తృతంగా పర్యటిస్తూ కూడా ఆయన ఒక ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారని కూడా చెప్పవచ్చు వారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. చూసుకున్నట్లయితే ఏది ఏమైనా కానీ తెలంగాణలో ఎన్నికల హవా అయితే మొదలైంది అని చెప్పుకోవచ్చు. బీజేపీ ఎలాగైనా కానీ ఈసారి ఖచ్చితంగా అయితే అధికారంలోకి రావాలని అయితే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ గట్టిగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అటు పక్క బండి సంజయ్ వేములవాడలో పర్యటన, అదేవిధంగా రేపు జరగబోయే బీజేపీ భరోసా, రైతు గోసా, బీజేపీ భరోసా, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల వేడి అనేది తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇది వాటి రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.